బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేయకుంటే లైక్ గుద్ది పడేయండి. राजमाता समर शंख फूंक दो। అరే సూపర్ మై డియర్ ఉమాన్ ప్లేయర్, మ్యాచ్ గెలవకపోయినా మనసులు గెలిచాం. మనం ఇండియాపై కనీసం పోటీ అన్న ఇస్తామో లేదో అనుకున్నాం, కానీ గట్టి పోటీ ఇచ్చి మ్యాచ్ ఓడిపోయినాం. అటు బౌలింగ్ లో చూస్తే 8 వికెట్లు, ఇటు బ్యాటింగ్ లో చూస్తే 2 హాఫ్ సెంచరీలు. ఇది చాలదా మన గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి? అరే చాలు తమ్ముడు, ఏదో మీపై కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దామనేసి బ్యాటింగ్ లేకుండా వాళ్ళకంతా బ్యాటింగ్ ఇచ్చాం. అంతేకాకుండా మీపై కొంచెం రిలాక్స్ గా ఆడి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినట్లు ఆడినాం. అరే ఏ మాట కామారు తమ్ముడు, ఆ పాకీల కన్నా మీరే బెటరు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఇచ్చి పడేశారు అంతే. అరే వాట్ ఏ పర్ఫార్మెన్స్ సమీర్ అన్న. ఇటు బ్యాటింగ్ లో చూస్తే 64, అటు బౌలింగ్ లో చూస్తే 2 పుల్లలు. ఇంకొంచెంసేపు కింద బ్యాటింగ్ అంటే ఈజీగా మ్యాచ్ గెలిచేసే వాళ్ళం మేము. అరే ఏం చేయమంటావు హమా తమ్ముడు, నువ్వు హాఫ్ సెంచరీ కొట్టావు, నేను హాఫ్ సెంచరీ కొట్టా, కానీ ఏం ప్రయోజనం? ఫైనల్ గా మ్యాచ్ ఓడిపోయినా. ఆసియా కప్ లో అడుగు పెట్టి ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా. అరే కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచింటే సాటిస్ఫాక్షన్ అన్నా ఉండేది, అది ఇక్కడ లేకుండా పోయింది. సంజు చిన్న పుంజు చూసారు కదా, T20 అంటే సంజు అంటే T20. నీ అవ్వ వట్టి అయినా హాఫ్ సెంచరీ పిసికి పడేసా. నన్ను కాదనే గిల్లికి ఓపెనర్ ఇచ్చారు, కానీ ఒక్క మ్యాచ్ లో అంటే ఒక్క మ్యాచ్ లో అక్కడ సరిగ్గా ఆడలేదు గిల్లు. నేను మాత్రం 1 డౌన్ లో వచ్చిన, 2 డౌన్ లో వచ్చిన, 4 డౌన్ లో వచ్చిన, 5 డౌన్ లో వచ్చిన, మాత్రం ఖతర్నాక్ ఉంటది. సంజు అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే మింగి పడేస్తా. అరే ఏమైందో ఏందో, ఈ ఆసియా కప్ మొత్తం సప్పగా జరుగుతుంది. కనీసం సూపర్ పవర్లన్నా మంచిగా జరుగుతుందో లేదో. వస్తున్నాం నాగినే వస్తున్నాం, మిమ్మల్ని కాటేయడానికి వస్తున్నాం. గ్రూప్ బి లో ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా పిసికామో మిమ్మల్ని కూడా సూపర్ 4 లో అదే విధంగా పిసికి మా నాగనీల తడాకైందో చూపిస్తాం. అరే దాసు, మీరు మమ్మల్ని కాటేస్తారా? మీకంత సీన్ ఉందా? ఎత్తి కొడితే ఏకంగా బంగ్లాదేశ్ లో పడతారు. అరే ఏంది స్కై బ్రో, పాకిస్తాన్ ఇజ్జత్ మొత్తం తీసి పడేస్తున్నారు. మ్యాచ్ గెలిస్తే గెలవండి గానీ షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వండి. అంత పాపం నేనేం చేసినా స్కై బ్రో? వన్డే వరల్డ్ కప్ లో బాబర్ షేక్ హ్యాండ్ ఇచ్చినావు, T20 వరల్డ్ కప్ లో రిజ్వాన్ షేక్ హ్యాండ్ ఇచ్చినారు, కానీ ఆసియా కప్ లో మాత్రం నాకు మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అరే ఎవర్రా మీరు, ఎవరు? మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వచ్చారా, మూసుకొని మ్యాచ్ ఆడారా, సైలెంట్ గా వెళ్ళారా, అది చూసుకోండి. షేక్ హ్యాండ్ గాడిది గుడ్డు అంటూ వస్తే మాత్రం ఊరుకునేది లేదు. అరే ఈ సూపర్ 4 లో కాంపిటీషన్ ఇచ్చేదంటే ఇండియా ఒకటే, పాకిస్తాన్ బెబ్బే, బంగ్లాదేశ్ బెబ్బే. నాకు తెలిసి ఈజీగా ఫైనల్ కి వెళ్తా. అదేనా వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరన్నా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా, అంతవరకు టాటారనన్నా.